నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఓటర్ల తుది జాబితా విడుదలకు యంత్రాంగం చర్యలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ భాషా। చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు। క్రైస్తవులపై యేసు పుట్టుకపై అసభ్యకరంగా మాట్లాడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్। సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి। సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించిన జన విజ్ఞాన వేదిక, ఐక్య ఉపాధ్యాయ సంఘాలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ప్రత్యేక సమావేశం జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ భాషా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు। ఓటర్ల తుది జాబితా విడుదలకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు। గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ప్రత్యేక సమావేశం జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ భాషా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు। ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన 2,06,672 దరఖాస్తులను పరిశీలించామన్నారు। ఈ క్రమంలోనే 1,69,644 దరఖాస్తులను విచారించామన్నారు। విచారణ అనంతరం 30,699 దరఖాస్తులను తిరస్కరించామన్నారు। మిగిలిన 6,329 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు। నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల కొరకు వచ్చిన దరఖాస్తులను అత్యంత పారదర్శకతతో పరిశీలిస్తున్నామన్నారు। ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు। సార్వత్రిక ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సమర్థవంతంగా రూపొందిస్తున్నామన్నారు। నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొనసాగుతుంది అన్నారు। అన్ని పోలింగ్ కేంద్రాలు తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు। ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధుల కొరకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు నిర్మిస్తున్నామని చెప్పారు। ప్రస్తుతం 25 ర్యాంపులు నిర్మించాల్సి ఉందని, త్వరలో పూర్తి కానున్నాయని వివరించారు। రాజకీయ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకుని విచారిస్తున్నామని స్పష్టం చేశారు। డిసిషన్స్, చేంజెస్, ఫామ్ 8తో చేసే చేంజెస్ ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ దాకా జరుగుతుంది। ఐ థింక్ 4 days బిఫోర్ అది ఉంది కదా, సమ్మర్ రివిజన్ ఉంటుంది, ఒకసారి ఇవ్వండి వాళ్ళకి। దెన్ ఇంక్లూజన్స్, కొత్తగా ఓటర్లు ఎవరికి చేరుతారో వాళ్ళకి డేట్ ఆఫ్ నామినేషన్ కంటే ముందు 10 days ముందు దాకా వచ్చిన అప్లికేషన్స్ అన్ని క్లియర్ చేస్తారు। బట్ మీకు ఎక్కడ కూడా సైట్ ఆగిపోవడము లేదు తీసుకోవడం జరగదు, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది। అక్కడ ఏవైతే డిస్పోజ్ చేయాలో అవి డిస్పోజల్ మాత్రం ఆ డేట్ నాటుకున్నవి డిస్పోజల్ అవుతాయి కంప్యూటర్లో, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు తర్వాత। సో అప్పుడు దాకా ఉన్నవన్నీ తహసీల్దార్స్ క్లియర్ చేస్తారు। సో 22 తర్వాత మ్యాక్సిమం యేసుక్రీస్తుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నిందితులను వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలంటూ 216 జాతీయ రహదారి ఈపురపాలెం జంక్షన్ వద్ద క్రైస్తవులు ఆందోళనకు దిగి రాస్తారోకో చేశారు। యేసుక్రీస్తుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నిందితులను వెంటనే క్రైస్తవులు క్షమాపణ చెప్పాలంటూ 216 జాతీయ రహదారి ఈపురపాలెం జంక్షన్ వద్ద క్రైస్తవులు ఆందోళనకు దిగి రాస్తారోకో చేశారు। ఈ సందర్భంగా రోడ్డుపై టైర్లను తగలబెట్టి నినాదాలు చేశారు। దీంతో గంటల పాటు రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి। దీంతో పోలీసులు వీరిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది। దీంతో పోలీసులకు, క్రైస్తవ యువకులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం కూడా జరిగింది। పలువురు క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ చీరాల మండలం గవినివారిపాలెంలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న క్రైస్తవ మతబోధకులను, అదే గ్రామానికి చెందిన 3 యువకులు పాస్టర్స్ చేతిలోని కరపత్రాలను లాక్కొని జీసస్ ను అసభ్య పదజాలంతో దూషించారని, ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు। గతంలో కూడా చీరాలలో ఇటువంటి సంఘటనలు జరిగాయని, అయితే వీటిపై పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుంటే పునరావృతం కావన్నారు। క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటే చీరాల్లో క్రైస్తవ సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు। చీరాల పట్టణంలోని ముత్యాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ముగిశాయి। చీరాల పట్టణంలోని ముత్యాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ముగిశాయి। ఈ సందర్భంగా వేడుకల చివరి రోజు మహిళలు, చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు। గత 10 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి సంబరాలను ప్రతి ఏటా వైభవంగా జరుపుకుంటున్నట్లు స్పష్టం చేశారు। మహిళలకు వెజిటేబుల్ గేమ్స్ మరియు మ్యూజికల్ చైర్స్ నిర్వహించగా చిన్నారులకు లెమన్ స్పూన్, పరుగు పందెం, డాన్స్ కాంపిటీషన్లు నిర్వహించారు। ఈ పోటీలకు అంతా ఉత్సాహంగా మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు। అనంతరం విచ్చేసిన భక్తులకు కమిటీ ప్రతినిధులు ప్రసాదాలు పంపిణీ చేశారు।
కర్మ శుభాకాంక్షలు. నేను డాక్టర్ దీపిక అండి. ఆఫ్టర్ 2 years నేను ఇక్కడ చీరాల రావడం జరిగింది. ఇదివరకు హైదరాబాద్ లోనే మా సంక్రాంతి సంబరాలు జరిగేవి, కానీ ఇక్కడున్న సంక్రాంతి సంబరాలు అంతకంటే అంబరాన్ని అంటాయి. అందరూ పిల్లలు పెద్దలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఎనర్జీతో ఉత్సాహంతో భక్త సమాజం వారి అందరి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేను మా పిల్లలు మా చెల్లి అందరి కుటుంబం పరంగా అందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ముత్యాలపేటలోని సంక్రాంతి సంబరాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ సంబరాన్ని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని యాదవపాలెంలో జన విజ్ఞాన వేదిక యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చీరాల పట్టణంలోని యాదవపాలెంలో జన విజ్ఞాన వేదిక యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు ప్రతినిధులు బహుమతులు అందజేశారు. మరచిపోతున్న సంప్రదాయాలను గుర్తు చేసేందుకే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం శాస్త్రీయ విజ్ఞానంతో దేశం అభివృద్ధిలో విజయాలు సాధిస్తుందని, మూఢనమ్మకాలను ప్రజలు పూర్తిగా వదిలేసి శాస్త్రీయ ఆలోచన విధానం ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, వీరాంజనేయులు, నాగేశ్వరరావు, సూరిబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అత్తామామల్ని ఎలా గౌరవించాలి, మన కుటుంబం అంతా కూడా ఒక సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఎలా మాట్లాడుకోవాలి, కోపతాపం లేకుండా తగాదా లేకుండా పోట్ల లేకుండా కలిసిమెలిసి ఉంటే కలత సుఖం. మన కుటుంబంలోనే మన పక్కవాడిని అందరినీ గౌరవించుకోవాలి. నీవు ఎట్లా గౌరవించుకున్నావు ఇతరులు మీరందరూ ఖాళీగా తిరుగుతున్నారు, గంగపూడి దగ్గర ఏదైనా కార్యక్రమం చేయకూడదా అని చెప్పి మమ్మల్ని ముందు ప్రోత్సహించినటువంటి వ్యక్తి షేక్ అబ్దుల్ సత్తార్ గారు. వారి యొక్క ప్రేరణతో ఇవాటికి నిరాటంకంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము చిన్నతనంలో మేము సంక్రాంతిని ఏ విధంగా అయితే ఫీల్ అయ్యి అనుభవించామో అటువంటి భావన ఇప్పుడు వచ్చేటువంటి తరానికి కూడా కలగాలి అనేటువంటి సాంప్రదాయాన్ని మన నుండి పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేగాని వేడుకగా కాదు, లేదా డబ్బులు ఎక్కువ ఉండి కాదు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ రంజిత్ భాషా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ రంజిత్ భాషా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అవసరమైన ఏర్పాట్లు చూడాలని అదనపు ఎస్పీ మహేష్ కు కలెక్టర్ చెప్పారు. అలాగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కలెక్టరేట్లను సుందరీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే స్టాల్స్ ను శకటాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ఉద్యోగులకు సేవా పథకాలు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Republic Day emergency. SP గారు సో గ్రౌండ్ ప్రిపరేషన్ అండ్ ఆల్ అదర్ పేరెంట్ అంటే కూడా SP గారు చూసుకుంటారు. దాని SP మహేష్ ఈజ్ నోట్ ఆఫ్ ఇట్. దాని డయాస్ అరేంజ్మెంట్స్ ఉంటే ఆర్టీఓ బాపట్ల, దెన్ మున్సిపల్ కమిషనర్ బాపట్ల వచ్చారు,
then preparation of parent notes, collected process, in the program we choose for. This is the regular thing, routine thing what we are doing every year. Preparation of speech, CPO culture, CPO speech ready చేసుకుంటారు. RTO Papatla overall in charge for tableaus and stalls. So last time August 15th అప్పుడు ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. DSO ఒకటి, హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి, ఫిషరీస్ నుంచి ఒకటి, సర్వే డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, RD, PD, DRDA, then PR డిపార్ట్మెంట్, then పోలీస్ నుంచి దిశ లాస్ట్ టైం బాగా చేశారు. దెన్ ఇస్ ఫోన్ దే దిస్ టైం ఆల్సో దే డూ ఇట్. ఫ్యామిలీ వెల్ఫేర్ DMHO గారు వచ్చారా. దెన్ టూరిజం, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, ఫిషరీస్ టు కలిపి ఒకటే పెట్టండి సరిపోతుంది. ఓకే. దెన్ డ్రామా, PD డ్రామా స్టాల్ పెట్టుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పెట్టిన వాళ్ళలో తగ్గించేసి ఎడ్యుకేషన్ పెట్టి సరిపోతుంది. ఓకే. దెన్ ఎడ్యుకేషన్ స్టాల్స్ ఎలాగ ICT స్టాల్ పెడతారు. చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన సముదాయంలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళితుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 27న చీరాల గడియార స్తంభం సెంటర్లో జరగబోయే దళిత రాజ్యాధికార చైతన్య సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన సముదాయంలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళితుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 27న చీరాల గడియార స్తంభం సెంటర్లో జరగబోయే దళిత రాజ్యాధికార చైతన్య సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 దశాబ్దాలు గడుస్తున్నా దళిత వర్గాల ప్రజలు కేవలం ఓటు బ్యాంకులోనే ఉన్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆయా అగ్రవర్ణ పార్టీలు తక్కువ శాతం ఉన్నప్పటికీ దళితులను ఓటు బ్యాంకులో వాడుకొని రాజ్యాధికారం చేపడుతున్నారని గుర్తు చేశారు. వాస్తవానికి దళితుల రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది అన్నారు. దళిత సీఎం నినాదంతో చేపట్టిన రాజ్యాధికార చైతన్య సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిలానీ, కబీర్, ఉస్మాన్, రెహమతుల్లా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 25 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 73,016 మంది భక్తులు దర్శించుకోగా 20,915 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.46 కోట్లు వచ్చిందని వివరించారు. చీరాల సంత బజార్లోని వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి అమ్మవారి సమేత శ్రీ భావనారు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నగరోత్సవం కన్నుల పర్వంగా సాగింది. భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చీరాల సంత బజార్లోని వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి అమ్మవారి సమేత శ్రీ భావనారు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నగరోత్సవం కన్నుల పర్వంగా సాగింది. భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. అంతేకాకుండా నగరోత్సవం ఆద్యంతం విచిత్ర వేషధారణలు, నృత్య ప్రదర్శనలు, కనక తప్పెట్లో విద్యుత్ దీప అలంకరణతో అత్యంత వైభవంగా జరిగింది. దేవతామూర్తుల దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు నగరోత్సవానికి తరలివచ్చారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. చిలీలోని టాల్కా నగరంలో ఓ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన పైలట్ ను ఫెర్నాండో సోలన్స్ రోబెల్స్ గా గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ఫైర్ ఫైటర్ ప్లేన్ గా గుర్తించారు. ఈ ప్రమాదాన్ని చిలీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మృతి చెందిన పైలట్ నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఈ ఫైర్ ఫైటర్ విమానం అగ్ని ప్రమాదాలను నియంత్రించేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో కారులో వెళ్తున్న 4 తీవ్రంగా గాయపడ్డారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న సన్నాహకాల మధ్య దేశమంతా ఇప్పుడు రామమయం అయిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారని గుర్తు చేశారు. రామ్లల్లా దీక్షకు ముందు 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. రాముడి జీవిత పరిధి, అతని స్ఫూర్తి, విశ్వాసం, భక్తి పరిధిని మించినవన్నారు. రాముడు సాంఘిక జీవితంలో సుపరిపాలనకు ఒక ప్రతీక అని, అతను యావత్తు దేశానికి గొప్ప ప్రేరణగా మారగలడని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 541 కోట్ల రూపాయల అంచనాలతో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహావిష్కరణ గడువు సమీపిస్తోంది. ఇంకో 2 రోజులే మిగిలింది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోయే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల్ల రఘురాం, విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేతలు, అధికారులు పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈవీ కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా పర్యావరణ అనుకూల రవాణా సాధనంగా ఈవీ కార్లు మారాయి. అయితే ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన BYD ఎలక్ట్రిక్ కార్ను ఉపయోగించి తన కుమారుడి డయాలసిస్ మిషన్ ను నడపడానికి భారీ తుఫాను కరెంటు లేకుండా పోయింది. క్రిస్మస్ రోజున ఆగ్నేయ క్వీన్స్లాండ్ లో విద్యుత్తును ఫ్లాష్ తో పడగొట్టడంతో క్రిస్టీ హోమ్స్ తన 11 ఏళ్ల కొడుకు డయాలసిస్ మిషన్ కు శక్తినివ్వడానికి చైనీస్ ఈవీ దిగ్గజం టెస్లా ప్రత్యర్థి అయిన BYD తయారు చేసిన తన ATTO3 ను ఉపయోగించింది. కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఆమె కుమారుడు లెవి ఆటో 3లో ఉన్న వెహికల్ టు లోడ్ ఫీచర్ ను ఉపయోగించి డయాలసిస్ మిషన్ ను ఆపరేట్ చేసి ప్రాణాంతక పరిణామాల నుంచి బయటపడింది. నవ్య న్యూస్ ముగించి ఓటర్ల తుది జాబితా విడుదలకు యంత్రాంగం చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ భాషా. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. క్రైస్తవులపై యేసు పుట్టుకపై అసభ్యకరంగా మాట్లాడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించిన జన విజ్ఞాన వేదిక, ఐక్య ఉపాధ్యాయ సంఘాలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.